అందరికీ నమస్కారం. నేను మీ సన్ రైజర్ కాకినాడ. అయితే మనలో చాలామంది తాంత్రికుల గురించి, మాంత్రికుల గురించి, మరి ముఖ్యంగా అఘోరాల గురించి అడగడం జరుగుతుంది. సో నేనైతే ఎంక్వైరీ చేశాను. కాశీ ఈ చివరి గట్టు నుండి ఆ చివరి మొదటి గట్టు వరకు మొత్తాన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా అఘోరాలు అయితే ఉండరని 100కి 100% అయితే మనకి నిర్దేశించడం జరిగింది. అయితే ఆ తాంత్రికులు అయితే కొంతమంది ఉంటారని తెలిసింది. వాళ్ళ కోసం నేను ఎంతగానో ప్రతి ఘాట్లోనే అనుమానం వెతికాను అనమాట. అయినప్పటికీ మనకి కనిపించరు. ఎందుకనంటే సాధారణంగా తాంత్రికులు అంటే ఏదో ఒక కపారాలు పట్టుకోండి మంత్రం దండలు వేసుకుంటారు అనుకుంటారు. బట్ మనకి రెగ్యులర్ నిజ జీవితంలో అంత ఇదిగా అయితే ఉండరండి. తాంత్రికులు అనేవాళ్ళు కావచ్చు, మాంత్రికులు అనేవాళ్ళు కావచ్చు. అయితే మనలో సాధారణంగా మనం ఎలా అయితే తిరుగుతున్నామో బేసిక్గా ఆ విధంగా తిరగడం జరుగుతుంది. సో దానివల్ల నిజమైన తాంత్రికుల్ని కనిపెట్టడం కూడా మనకి చాలా కష్టమైతే అవుతుంది. ఈరోజు ఎట్టకేలకు ఆ కాలభైరవుడే సాక్షాత్తు మనకి ఇంకో కాలభైరవుని అయితే మనకు పరిచయం చేయడం జరిగింది. ఎలా వచ్చాడో ఎలా పరిచయం కూడా తెలియదు. అంత భైరవుడి మహిమ. మన దగ్గర అయితే ప్రజెంట్ ఒక తాంత్రిక విద్య తెలిసిన ఒక మహా గురువు అయితే ఉన్నారనమాట. ఈరోజు మనం ఆయన ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాం. మీలో చాలామంది అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ గురువు గారిని అడిగి మనం అందరం తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం దగ్గర మొదలు పెడదాం. జై భైరవ్. మిత్రులందరూ మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీలో చాలామంది చాలా ప్రశ్నలు అయితే వేశారనమాట. అయితే ఆ ప్రశ్నలన్నీ నేను చదువుతుంటే వింటుంటే నాకే భయం వేసింది. కాబట్టి మన ఆడియన్స్లో చూసే వాళ్ళలో చాలామంది చిన్నపిల్లలు ఉంటారు, వయసులో ఉన్నవాళ్ళు ఉంటారు, అలాగే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరికీ గౌరవిస్తూ అటువంటి ప్రశ్నలు వేయకుండా మనలో చాలా వరకు బేసిక్గా వచ్చే చిన్న చిన్న సందేహాలు ఏవైతే ఉంటాయో సో వాటి గురించి అయితే మనం తెలుసుకుందాం. అసలు తాంత్రికం అంటే ఏంటి, అది ఏ విధంగా ఉపయోగిస్తారు, అసలు మంచికి ఉపయోగిస్తారా లేదా చెడుకు ఉపయోగిస్తారా అనేది ఇటువంటి బేసిక్స్ లెవెల్ నాలెడ్జ్ అయితే మనం తెలుసుకుందాం. ఇంకా మనం ఆలోచన చేయగానే గురువు గారిని అయితే ఇన్వైట్ చేసేద్దాం. జై కాలభైరవాయ నమః, జై కాళికామాతాయ నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా గురువు గారికి నా నమస్కారం అండి. గురువుగారు, అయితే నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అయితే వేయాలనుకుంటున్నాను. మీ నుండి నాకు కొన్ని సమాధానం అయితే కావాలి. అయితే నేను ముందుగా అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ చెడుపు, చేతపళ్ళు, అలాగే చిల్లంగి, భానుమతి అనే ఒక పూజలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ నిజంగా ఉన్నాయంటారా? మంచి ప్రశ్న అడిగావు స్వామి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఎప్పుడు ఎలా ఉపయోగించేవారో ముందుగా నీకు నేను వివరిస్తాను. ఎలా అంటే, రాజుల కాలంలో ఇది దండయాత్ర చేసి వేరే దేశం మీదకి యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఈ తాంత్రిక పద్ధతిని ఉపయోగించి ఆ శత్రువుల్ని నాశనం చేయడానికి అనేక మార్గాల్లో తాంత్రిక విధానం మన దగ్గర గ్రంథాల్లో ఉన్న విధంగా ఈ తాంత్రిక గురువులు సలహా తీసుకుని రాజు భటులు ఏ విధంగా చేస్తే మనం విజయం సాధిస్తామన్నది తెలుసుకుని ఆ విధంగా ఈ తాంత్రికాన్ని ఉపయోగించేవారు. అలా ఉపయోగించడం వలన మనం విజయం సాధించేవాళ్ళం. శత్రువుని మట్టి కరిపించడానికి ఈ విధానం బాగా ఉపయోగపడేది. ఇది మన పూర్వం గ్రంథాల్లో మన గురువులు రాయడం మన అదృష్టంగా భావించవచ్చు. అబ్బో, ఇవన్నీ ఏంటంటే నిజంగా ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి అనిపిస్తుంది. మనకైతే ఆశ్చర్యం వేస్తుంది మొదటిసారి ఇవన్నీ తెలుసుకుంటుంటే. ఏదైనప్పటికీ నాకైతే నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అని చెప్పాలి భైరవమూర్తికి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, స్వామివారిని కల్పించి. మరొక తదుపరి ప్రశ్నకైతే వెళ్దామండి. అయితే గురువుగారు, ఇప్పుడు వరకు మీరు చెప్పిందంతా కూడా మాకు స్పష్టంగా అర్థమైంది. అయితే నాది మరొక సందేశం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన ఈ పూజా ప్రక్రియ ఏదైతే ఉందో పూజా విధానం కానీ దాని యొక్క చేసే విధానం ఎక్స్ప్లెనేషన్ ఏం చేస్తారు మనకి కొంచెం? ఖచ్చితంగా చెప్తాను స్వామి. ఇది వేరే దేశం యొక్క రాజు యుద్ధాలకు వచ్చేటప్పుడు ముందుగా ఇక్కడ ఉన్న సైన్యంలో ఒక వ్యక్తిని ఆ రాజు దగ్గరికి పంపించేవారు. పంపించి ఆ రాజు దగ్గర పని చేసే విధంగా అక్కడ పెట్టేవారు పనిలో. ఆ పనిలో ఉన్న వ్యక్తి రాజుగారు కాలు కింద మట్టి, రాజుగారు బట్టలు, రాజుగారు తలెంటుకులు, రాజుగారు గోర్లు, ఇలాగా ఆయన వాడే వస్తువులు అన్నీ కూడా సేకరించి తెచ్చి ఇక్కడున్న రాజుగారికి అలా గురువుగారికి అప్పచెప్పేవాడు. ఈయన ఏం చేసేవాడంటే, ఆ మట్టిలో ఉలవ పిండి, కొర్రపిండి ఈ రెండు ఈ మట్టిలో కలిపి ఈ మూడు ఆడబొమ్మను తయారు చేసేవారు. ఆడబొమ్మను తయారు చేసి ఈ ఎంటుకలు ఈ బట్టలతో
ఆ బొమ్మని తయారు చేసి నక్షత్రం ముళ్ళు 21 ముళ్ళు సేకరించి తెచ్చుకునేవారు. ఆదివారం అమావాస్య రోజు నాడు ఆ బొమ్మకి ప్రాణం పోసి అక్కడ ఈ వస్తువులన్నీ తాంత్రికుడు ఏం చేసేవాడంటే ఊడుగు తైలంతో ఒక నల్ల ప్రమిద ఒత్తి వేసి వెలిగించి అక్కడ ఆడదాని బొమ్మ పెట్టి అక్కడ ముగ్గేసి 3 నిమ్మకాయలు పెట్టి ఆ బొమ్మకి ఛాతి మీద ఒక యంత్రం గీసి నక్షత్రం ముళ్ళు తెచ్చిన 21 ముళ్ళు కూడా ఆదివారం అమావాస్య రోజు నాడు ఆ ఛాతి మీద గుచ్చేవాడు. గుచ్చితే అక్కడున్న రాజుగారు ఆ టైంకి గుండెపోటు వచ్చి మరణించేవారు. ఏ వ్యక్తులైతే తర్వాత వచ్చి యుద్ధం చేస్తారు అని అనుకుంటారో ఆ వ్యక్తులందరూ రాజుగారు చనిపోబోతుల్లోకి వెనకడుగేసి రాజ్యాన్ని రాజుకి, వేరే రాజుకి, ఈ తాంత్రిక ప్రక్రియ చేసే రాజుకి అప్పచెప్పేవారు. ఇది ఆ విధంగా ఉపయోగించేవారు. ఇప్పుడు కక్ష ఉన్న వాళ్ళ మీద ఇలాగా ఎన్నో ప్రయోగాలు చేసి చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇది నాకు తెలిసి మా గురువులు చెప్పినంత మట్టికి ఈ విధానం ఇప్పుడు చేయడం అన్నది కరెక్ట్ కాదు. పాపం అన్నది ఎప్పటికన్నా పండుతుంది. ఆ కర్మ అన్నది తర్వాత అనుభవించాల్సి వస్తుంది. జై భైరవ్. వాము, ఇవన్నీ ఏంటంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి శరీరంలో. అసలు ఎంత చరిత్ర ఉందా ఈ తంత్రం, ఈ మంత్రం వెనక అనేసి నాకు ఆశ్చర్యపోతుంది అనమాట గురువుగారు చెప్తుంటే. అయితే నాకు దీన్ని బట్టి గురువుగారు నాకు దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే ఈ తంత్ర విద్య లేదా మంత్ర విద్య ఏదైతే ఉందో ఇదంతా ఒకప్పుడు రక్తపాతం జరగకుండా, రక్తం చిందించకుండా, అనగా యుద్ధం చెయ్యకుండా రాజ్యాన్ని ఎలా వశపరుచుకోవాలి, ఏకచక్రాధిపత్యం సాధించడానికి రాజ్యాన్ని అఖండ రాజ్యాలుగా మార్చడం గురించి అనేది ఎక్కువగా యూజ్ చేయడం జరిగేది నాకు తెలిసినంత వరకు మీరు చెప్పిన దాని ప్రకారం. అయితే ఇప్పుడు మీరు చెప్పిన విధానం ప్రకారం ఏంటంటే దీన్ని అలా మంచి కోసం కాకుండా చెడుగా, అంటే ఒక వ్యక్తిని వశపరుచుకోవడానికి కావచ్చు, లేదా వాళ్ళకి ఏమైనా చెడు కానీ కీడు కానీ జరిపించడానికి కావచ్చు, ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. సో ఇది చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి మీరు చెప్తున్నారు, అంతే కదండి గురుగారు? అంతే అమ్మా, నీ మట్టి పొరకు బాగానే అర్థమైంది. థ్యాంక్ యూ. జై కాలభైరవ్. జై కాలభైరవ్.